రామాయంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ వెంకట రాజాగౌడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద ఇన్ఛార్జి ఎండి ఫయాజుద్దీన్, వ్యవసాయ కార్యాలయం వద్ద రాజునారాయణ, తహసీల్దార్ కార్యాలయం వద్ద రజనీ కుమారి, మున్సిపల్ కార్యాలయం వద్ద దేవేందర్, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రభుత్వ పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగరవేసి ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. That is Southern. General salute. Salute. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ, జాతీయ పతాక ఆవిష్కరణ అనేది జరుపుకోవడం ప్రతి తహసీల్ ఆఫీస్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో, గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా నా నుంచి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఈ పరిసరాలని క్లీన్గా ఉంచుకోండి, చెట్లను కాపాడండి, హెల్త్ హైజీన్ మెయింటైన్ చేయండి, అండ్ డ్రింక్ హాట్ వేడి కాచి చల్లార్చిన నీళ్ళను తాగండి. ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆగస్ట్ 15th వచ్చింది, కానీ మనకు రాలేదు స్వతంత్రం. ఒకటి మనం అప్పుడు నిజాం నవాబు పాలనలో ఉన్నాం, అసఫ్ జాహీలు పాలిస్తున్నారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు 7th అప్పుడు పాలిస్తున్నారు. ఆ టైంలో మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇస్తూ చాలా రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలకి వాళ్ళకి ఇండిపెండెంట్గా మీ ఇండియాలో కలవాలనుకుంటే ఇండియాలో కలవచ్చు, స్వతంత్రంగా ఉండాలనుకుంటే స్వతంత్రంగా ఉండొచ్చు, లేదంటే మీరు వేరే దేశంలో కలవాలనుకుంటే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో కలవాలనుకుంటే కలవాలని చెప్పిపోతే చాలా దేశాన్ని కలుపుతూ కొన్ని మిగిలినాయి. దాంట్లో హైదరాబాద్ పాకిస్తాన్లో కలుస్తామని చెప్పారు. పాకిస్తాన్లో కలుస్తా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా ఆపరేషన్ పోలో చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి హోంమంత్రి గారు ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో ఆపరేషన్ చేసి మన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియాలో కలుపుతారు. అది ఎప్పుడు 1948 సెప్టెంబర్ 17th పూర్తయింది. దాన్ని పురస్కరించుకొని మనము ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్.
హైదరాబాద్ స్టేట్కి చాలా ఇంపార్టెంట్ డే. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్ ఇండిపెండెన్స్ డే చెప్పాలంటే. కాబట్టి దీనికి ముందు జరిగిన త్యాగాలు అవన్నీ కూడా దీనికి రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసఫ్ జాహీల పాలనలో రజాకార్లు చాలామంది తెలంగాణ ఆడబిడ్డలని, చాలామంది యువకులని చంపేయడం జరిగింది, చాలా అరాచకాలు చేయడం జరిగింది. అంతటికీ దీంతో ఫుల్ స్టాప్ పడి తెలంగాణ నిజమైన స్వతంత్రం అనేది సెప్టెంబర్ 17, 1948 వచ్చింది. కాబట్టి ఈ దినాన్ని మనము ప్రజాపాలన దినోత్సవంగా, ఇంతకుముందు విలీన దినోత్సవం అని విమోచన దినోత్సవం జరిపేది, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటాం.